మరో 2 రోజుల్లో 2023 సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నా కనుక ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం సాధించిందని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కోర్టు కేసులు, చంద్రబాబు నాయుడు అరెస్ట్, విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతలు చేసిన హడావుడి తప్ప అభివృద్ధి కనపడదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి అన్న శరత్ చంద్రారెడ్డి అరెస్టు కావడం, వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ కోర్టుల చుట్టూ తిరగడం, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేయడం, ఈ కేసులకు సంబంధించిన వార్తలు, విశేషాలతో వైసీపీకి పెద్ద మరకలే అంటుకున్నాయి. 2023 మార్చిలో విశాఖలో 2 రోజుల పాటు అట్టహాసంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ జరిగింది. దానిలో రాష్ట్రానికి 13.56 లక్షల కోట్ల పెట్టుబడులు, వాటితో అనేక పరిశ్రమలు, వాటితో సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. కానీ ఇంతవరకు వాటిలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. అంటే ఆ సదస్సు హడావుడి, దానికోసం చేసిన కోట్ల రూపాయల ఖర్చు అంతా వృధా. ప్రజలను మభ్యపెట్టడానికి అని అనుమానించక తప్పదు. చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన తర్వాత అకస్మాత్తుగా చాలా బలిపడినట్లు కనిపించినప్పటికీ కొన్ని నెలలకే అంతా తారుమారైపోయింది. ఆ ఆలోచన బెడిసికొట్టగా తాజాగా ఎమ్మెల్యేలను, నియోజకవర్గం ఇన్ఛార్జీలను మార్చేసుకుంటూ వైసీపీ అభద్రతా భావాన్ని చాటి చెప్పుకోవడమే కాక ఎన్నికలకు ముందే ఓటమికి సిద్ధమైపోయినట్లు చాటుకుంటుంది. సీఎం జగన్ విశాఖకు మకాం మార్చేందుకు స్వయంగా అనేక ముహూర్తాలు పెట్టుకున్నప్పటికీ ఇంతవరకు రాలేకపోవడంతో వైసీపీ ప్రభుత్వం నవ్వులు పాలవుతుంది. ఋషికొండపై 100 కోట్లు ఖర్చు చేసిన విలాసవంతమైన భవనం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కానీ దానిని సీఎం కార్యాలయమని ధైర్యంగా చెప్పుకోలేని దయనీయ స్థితి నెలకొనింది. కనుక 2023 వైసీపీకి అంత గొప్పగా ఏమీ లేదనే చెప్పాలి. 2023 టీడీపీకి కాస్త మేలు, కాస్త కీడు చేసిందనే చెప్పుకోవచ్చు. యువగళం పాదయాత్రతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన నాయకత్వ లక్షణాలు చాటుకోగా, జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో నిర్బంధించడం టీడీపీ నిస్సహాయతని చాటి చెప్పింది. అయితే ఈ అరెస్టు కారణంగానే టీడీపీ తన వాస్తవ బలాన్ని గుర్తించగలిగింది. ఈ అరెస్టు కారణంగానే రాష్ట్ర ప్రజల్లో టీడీపీ పట్ల సానుభూతి పెరిగింది. ఈ ఏడాదిలోనే టీడీపీ జనసేనల పొత్తు కుదుర్చుకుని నిలకడగా ముందుకు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ చేసిన వారాహి యాత్రలతో 2023లో జనసేన పార్టీకి మంచి గుర్తింపే లభించింది. రాష్ట్రంలో బలపడింది కూడా. బీజేపీతో జనసేన పొత్తులో ఉండగానే టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఆ పార్టీని, రాష్ట్ర రాజకీయాలను, పార్టీల బలాబలాలను చాలా ప్రభావితం చేసిందని చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కనీసం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కూడా లేకపోగా ఇంకా దిగజారిపోవటం చాలా బాధాకరం. రాష్ట్ర ఆస్తులు, కొండలు, గుట్టలు వేగంగా కరిగిపోతూ ఉండగా అప్పులు కొండల్లా పెరిగిపోతున్నాయి. ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, తాజాగా పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం ఆందోళన చేస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు 1000 కోట్ల కోసం సదరు ఆసుపత్రులు ఎదురు చూస్తూ ఉన్నాయి. కనుక 2022 కంటే 2023 ఏపీకి ఇంకా ఎక్కువ నష్టాన్ని, చేదు అనుభవాలనే మిగిల్చిందని చెప్పక తప్పదు. వైసీపీ పాలనలో ఇదే పరాకాష్ట అనుకున్న 2023లో ఇవన్నీ ముగిసిపోతే పర్వాలేదు. కానీ ఇక 2024 ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.